4వ చరణం. నీ ఆవరణములలో నివసించినట్లు నువ్వు ఏర్పరచుకొని చేర్చుకొనిన వాడు ధన్యుడు. చాలు చాలు. దేవుని యొక్క ఉన్నతమైన దేశంలో రెండవ మంచితనం మన గమనాన్ని తీసుకొచ్చుకున్నది. ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. కాబట్టి దేవుని యొక్క ధన్యతను బట్టి మనం చూసినట్లయితే నిర్గమకాండము దయచేసి 28వ అధ్యాయం 28, 29 వచనాలు ఎలాగా చేర్చుకోవడం అనేది, ఎక్కడ చేర్చుకున్నాడు, ఎలా చేర్చుకున్నాడు, ఏర్పరచుకున్నట్టు వారిని ఎక్కడ చేర్చుకోవాలి అనేది నిర్గమకాండం 28వ అధ్యాయం 28, 29 వచనాలు మనం చదివినట్లయితే ఇక్కడ దేవుడు మోషే ద్వారా తన యొక్క పని నిమిత్తమై, తన పరిచర్య నిమిత్తమై వారిని, ఇశ్రాయేలు ప్రజలని యాజకత్వం చేయబడుతున్నట్టు యొక్క వారిలో ఇక్కడ చేయబడుతున్నట్టు కార్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. 28వ అధ్యాయం 29వ వచనాన్ని, 8వ వచనాన్ని, అప్పుడు తన పథకము ఏపోదు విచిత్రమైన దట్టి పైగా నున్నట్లుగా అది ఏపోదు నుండి వదలక ఉండునట్లును వారు దాని ఉంగరములకును ఏపోదు ఉంగరములకును నీలి సూత్రములతో పథకము కట్టవలెను. 29వ వచనం, అట్లు అహరోను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధానమును పథకములోని ఇశ్రాయేలు పేర్లు నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను. అంటే ఇక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు మాట భరించడం, భరించడం, ఏర్పరచుకున్న వారిని తన రొమ్ము మీద, అంటే భరించడం, యథ మీద అని చెప్పచ్చు. భరిస్తూ వచ్చినాడు. ఎన్ని విధాలుగా ఏర్పరచుకున్నట్టు వారిని భరించాలో, ఏ రీతిగా భరించాలో, నీ ఆవరణంలో నివసించినట్టు నువ్వు ఏర్పరచుకొని చేర్చుకునే వారు ధన్యులు అనంటే ఆయన భరిస్తూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం ఈ రీతిగా రాయబడుతూ వచ్చింది. చదువుతాము. ప్రవక్త ఇర్మియా ద్వారా ప్రవచించబడిన ప్రవచనాత్మకమైన గ్రంథంలో తన ప్రజల విషయమై ఈ మాటను వ్రాయచూ వచ్చినాడు. చదవండి. పదమూడు అధ్యాయం 11 వచ్చింది. 13, 11 కలుగుటకై ఉండునట్లు అందరినీ నడికట్టు నడుముకు అంటి ఉన్న రీతిగా చాలు. దేవుని కృతమైన దేశంలో భరించటం అనేటి యొక్క విధానం ఏంటంటే, నడికట్టు నడుమునకు చూడండి, నడికట్టు నడుమునకు బిగుమానం. అంతేకాకుండా వడ్రాణం ఎందుకు ధరిస్తారు?